ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో దక్షిణాఫ్రికా ఆల్రౌండర్ ప్రెనెలన్ సుబ్రాయన్ చకింగ్ కి పాల్పడ్డాడని ఐసీసీకి ఫిర్యాదు చేశారు. దీంతో తదుపరి టెస్టు జరిగే వరకు ఐసీసీ అతన్ని సస్పెండ్ చేసింది. అంతేకాదు తదుపరి 2 వన్డేస్ కి సుబ్రాయన్ దూరంగా ఉంటాడని తాజా నివేదిక తెలిపింది. కాగా సుబ్రాయన్ మొదటి వన్డేలో 10 ఓవర్లలో 46 పరుగులు ఇచ్చి ఒక వికెట్ ని పడగొట్టాడు. ఆ స్పెల్లో ట్రావిస్ హెడ్ కీలక వికెట్ ని తీశాడు. దీంతో ఆసీస్ అక్కడి నుంచి వికెట్లు కోల్పోయింది. ఇక బులవాయలో జింబాబ్వేతో జరిగిన తన రెడ్ బాల్ మ్యాచ్ తో అరంగేట్రం చేసిన 4 వికెట్లు తీసిన సుబ్రాయన్ ఇప్పుడు అంతర్జాతీయ వన్డే క్రికెట్లోకి అడుగుపెట్టాడు. మంగళవారం ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో వైట్ బాల్ ఫార్మాట్ లోకి అరంగేట్రం చేసి మ్యాచ్ విజయంలో కీలకంగా మారాడు. ఇదిలా ఉండగా సుబ్రాయన్ ఇప్పటికే 3 సార్లు ఈ నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. అవును, తన T20 ఫార్మాట్ లోకి అడుగుపెట్టి దశాబ్దమవుతున్న తన బౌలింగ్ యాక్షన్ కారణంగా 2 సార్లు నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. అయితే తన బౌలింగ్ ని సరిచేసుకుని 2013లో ఐసీసీ నుండి క్లీన్ చిట్ పొందాడు. దీంతో మళ్లీ బరిలోకి దిగాడు. అయితే ఇప్పుడు మరొకసారి అనుమానాస్పద బౌలింగ్ చేయడంతో ఆస్ట్రేలియా జట్టు ఐసీసీకి ఫిర్యాదు చేసింది. దీంతో 14 రోజుల్లోగా టెస్ట్ చేసుకొని రావాలని ఐసీసీ చెప్పింది. ఈ నేపథ్యంలో అతనికి బౌలింగ్ లో క్లీన్ చిట్ వచ్చే వరకు ఏ మ్యాచ్ల్లో పాల్గొనే ఛాన్స్ లేదు.